స్వరాజ్ అనేటువంటి పదము గురించినటువంటి అవగాహనలో మనం ఉన్నాం. ఈ స్వరాజ్లో ఒకటి వ్యక్తి స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్, సెల్ఫ్ కంట్రోల్, మనిషి తనను తాను అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, తన మీద తను నియంత్రణ సాధించడం, తన శరీరం మీద, మేధస్సు మీద, మనసు మీద తనకి అధికారం ఉండాలి, నియంత్రణ ఉండాలి. సో వ్యక్తి స్వరాజ్ అయిన తర్వాత మనకి కావాల్సింది సామాజిక స్థాయిలో, ఒక సమాజ స్థాయిలో స్వరాజ్ అవసరం. ఇది గాంధీ గారు రాసినటువంటి హింద్ స్వరాజ్ అనే పుస్తకం గురించి మనం గతంలో తెలుసుకున్నాం. దాంట్లో వ్యక్తి స్వరాజ్ గురించి, మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఏ భావాలు మనిషిని ముందుకు నడిపించాలి, ఇవన్నీ కూడా హింద్ స్వరాజ్ పుస్తకాల్లో ఉన్నాయి. అలాగే సమాజ నిర్మాణం ఎట్లా ఉండాలి, సమాజంలో ఆర్థిక స్ట్రక్చర్, ఎకనామిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, సామాజికంగా సమాజం ఎట్లా ఉండాలి, రాజకీయంగా ఎట్లా ఉండాలి, నైతికంగా ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడాను గాంధీ గారు హింద్ స్వరాజ్ అనేటువంటి తన పుస్తకంలో విపులంగా రాశారు. ఆ విషయాలు మనం గతంలో తెలుసుకుందాం.